గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శాస్త్రి గారు, అమావాస్య గడిలు ఇంకా ఉన్నాయా? చెప్తాం. ఈ రాత్రి పూర్తిగా ఉంది. అమావాస్య పాడ్యము సుఖప్రసవం అయితే అంతే చాలు. బాబు గారండి, మగశిశువు పుట్టాడు. జయా, జయా, పిల్లలందరూ పుట్టగానే ఏడుస్తారు, కానీ మన బాబు అందరిలాగా ఎలాగుంటాడండి మన బాబు? బాబు, చెయ్యి ఇంత గట్టిగా మూసుకున్నావు, నాన్న కోసం ఏం తెచ్చావు? అరే జయ, బాబు చేతిలో ఉంగరం. ఆ ఉంగరం నాదేనండి బాబు గారు. పెద్ద వస్తాడు. ఇద్దరు పెద్దవాళ్ళని పడుతుంటే కదటం లేదు కానీ ఈయన పడుతుంటే పట్టు. నవ్వకండి, నన్ను ఒక ఛాన్స్ చూడనివ్వండి. సరే కానీ బాబు గారు, చిరబాబు గారి ఎడమ చేతిలో ఏదో అసాధారణ అపరూపమైన శక్తి ఉన్నది. కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో అలాగే ఈ శక్తి చిరబాబు గారికి శ్రీరామ రక్ష అవుతుంది. అది సరేనయ్యా, బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది? చెప్తాను బాబు, చెప్తాను. చూడండి బాబు గారు, చిరబాబు గారు అమావాస్య అర్ధరాత్రిలో జన్మించారు. అయితే చాలా గొప్పవారు అవుతారు. లేదా లేదా ఏమిటో చెప్పండి. పెద్ద గజ దొంగ అవుతారు. అది అది నేను చెప్పింది కాదు, శాస్త్రం శాస్త్రం అలా చెప్తోంది. క్షమించండి బాబు. బాబు గజ దొంగ. ఎందుకలా భయపడతారు? నేనేం దొంగని కాదు, హంతకుని కాదు, ప్యూర్ పర్ఫెక్ట్ జెంట్లమన్. అదేం కాదు, చలిగాలి జివ్వున కొడుతుంటేను. ముసలాడికి చలిగాలి జివ్వును కొట్టగా వేడిగా కొడుతుంది ఏమిటి? చూడండి తాతగారు, మన జీవితమే రైలు ప్రయాణం లాంటిది. ఉన్నంత వరకు ఉన్నవాళ్లే మనవాళ్ళు, పోయేటప్పుడు పోతూ ఉంటారు. ఎవరి దారి వారిది. కానీ ఉన్నంతలోనే ఒక్కొక్కప్పుడు అనుకోని సంబంధాలు కలుస్తుంటాయి. వెల్ సెడ్. మనకి ఏం కలుస్తుందో చూద్దాం. సరే, మీ పేరు? నా పేరు పీటర్. పేపర్? నో నో, పీటర్. పీటర్. మెడ్రాస్ గోల్డెన్ క్లబ్ లో ట్రంపెట్ వాయిస్తుంటాను. మెడ్రాస్ ఎడుతున్నాను. చూచారా, కలిసింది, మన ఇద్దరికి కలిసింది. నేను మద్రాసే పెడుతున్నాను. మన ఇద్దరం చివరి దాకా ఉంటాం. ఈ మధ్యన పోయేవాళ్ళు ఎవరు లేరు. ఓకే తాతగారు, ఓకే. ఏమిటి తాతగారు, కళ్ళు నోరు అలా తిరుచు చూస్తున్నారు బేవరు కప్పలాగా? ఇదేం దొంగ సొమ్ము అనుకున్నారా? నో, కష్టార్జితం, హార్డ్ మనీ. బాబు, ఇంతకీ నీదే బర్తు? నాది ప్యూర్ బర్త్. మా అమ్మా నాన్న, మా కులం గోత్రం, మా వ్యవహారం అంతా. ఆ బర్త్ కాదు బాబు, ఈ కంపార్ట్మెంట్ లో కింది బర్త పై బర్త అని. చూడండి తాతగారు బాబు. అబ్బా పీటర్, నాకు తెలుసు మీరెందుకు అడిగారు. మీది పై బర్త్. నాయనా, నేను ముసలాన్ని, నడ్డి లేపలేను, ఇక్కడే పడుకుంటాను, నువ్వు పైకి వెళ్తావా అని అడగబోతున్నారు. కరెక్ట్ బాబు. ఓకే ఓకే. గుడ్ నైట్ ఓల్డ్ మ్యాన్. సారీ పీటర్. గుడ్ నైట్.
చిన్న తమాషా. డైస్ వేస్తాను. 4 పడితే ఛాన్స్ మీది, 6 పడితే ఛాన్స్ నాకు వదిలేయండి. ఓకే 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 ఆ. ఆమ్. హా. ఆ. 6. మిస్టర్ పీటర్, వాళ్ళు ఎవళ్ళు? ఎందుకు మిమ్మల్ని పుడిచారు? దీన్ని తీసుకుని దాచు. ఏమిటిది? నా ఒక్కగానొక్క కొడుకు. పీటర్, నువ్వా? మీకు తెలుసా? తొట్టగా ఎక్కినప్పుడు అనుమానించాను. నగలు, డబ్బు వీటి కోసం ఇతను కూనీ చేసి ఉంటాడు. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. ఓకే, కమాన్ కమౌట్ విత్ ది ట్రూత్. నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. నో. అయితే నిజం మీకే తెలిసి ఉండాలి. మీకు తెలిసిందే నాకు తెలియదు. నువ్వు అతన్ని చంపాలనుకోలేదు, కరెక్ట్. కానీ ఆ నగలు డబ్బు చూసిన తర్వాత ఆ నగలు డబ్బు నావి. షటప్. ఆ నగలు డబ్బు నీవైతే నువ్వు చెప్పే ఆ హంతకులు నిన్ను చంపగా అతన్ని ఎందుకు చంపారు? మీలాగే వాళ్ళు పొరపాటు పడ్డారేమో. ఆల్ రైట్, ఆ డబ్బు నగలు ఎందుకు వదిలి వెళ్ళావు? నాకు తెలియదు. డోంట్ బ్లాఫ్. నువ్వుగా నిజం చెప్తావా, మమ్మల్ని రాబట్టమంటావా? నేను చెప్పినా మీరు రాబట్టినా నాకు తెలిసిందేదో అదే చెప్పగలను. తెలియంది చెప్పడం నా చేత కాదు. ఎనీ ఇన్ఫర్మేషన్? నో సార్, చాలా మొండి ఘటనలో ఉన్నాడు. ఆల్ రైట్, మీరు బయటకు వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ. నువ్వు మన ఏజెంట్ అన్నమాట. మన ఆఫీసర్లకే తెలియకుండా మేనేజ్ చేసావంటే దిస్ ఈస్ సంథింగ్ గ్రేట్. యువర్ ఎ జమ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఎనీ న్యూస్? మనం అనుమానిస్తున్న అన్ని దేశాలకు వెళ్ళి వచ్చాను. మనం గాలిస్తున్న గ్యాంగ్ కు మూలస్థానం విదేశాల్లో ఎక్కడా లేదు. మన దేశంలోనే ఉంది, మన సిటీ పరిసరాల్లోనే ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్. వాట్? Yes, ఆర్ యు షూర్? sure. ఈ కాగితం చూస్తే కొన్ని వివరాలు మీకే తెలుస్తాయి. దెన్ భుజం మీద మేకపిల్లలు వేసుకుని దేశ దేశాలు గాలించావన్నమాట. నాట్ ఎగ్జాక్ట్లీ. విదేశాల్లో వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, కానీ ఆపరేట్ చేసేది మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్. రాము, మెదడులో ముద్రపడ్డ దాన్ని ఎవరు చెరిపేయలేరు. కాగితాన్ని అయితే కాజేయొచ్చు. బేష్, వెరీ క్లవర్. ఈ సిగరెట్ లైటర్ మ్యూజిక్ విన్నారా? ఇవి ట్రంపెట్ నోట్స్. సో ఆ ట్రంపెట్ ప్లేయర్ పీటర్ ను కలిసేవన్నమాట. కానీ రాత్రి నా కళ్ళ ముందే రైల్లో హత్య చేయబడ్డాడు. ఎస్ మిస్టర్ రామ్, ఎంవి శాస్త్రి అనే గొప్ప సైంటిస్టు పెట్రోల్ కంటే అతి చౌకైన పదార్థం కనిపెట్టాడు. ఆ ఫార్ములా కోసం ఈ గ్యాంగ్ ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఈ ట్రంపెట్ నోట్స్ లో దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయన్న అనుమానం. ఎలాగైనా వీటిని డీకోడ్ చేయాలి. ఎస్, పీటర్ ఆఫర్ మీదే మెడ్రాస్ వస్తున్నాడు. సో నీకంతా తెలుసు. గో హెడ్ అట్ వన్స్. సారీ సార్, రేపు మా చెల్లెలి పెళ్లి. అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్, ముందు పెళ్లి ఇంపార్టెంట్. ప్రొసీడ్ మై బాయ్. ఈ సిగరెట్ లైటర్ అందాక మీ దగ్గర ఉంచండి. అవసరం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అత్తగా వస్తుంటే నా కంగారు పుడుతోంది. ఏం చేయను బాబు, అబ్బాయి రాము ఇంకా రాలేదు. ముహూర్తం వేళ దగ్గర పడుతుంది. చూడండి అత్తగారు, మీకు ముఖ్యం అబ్బాయి రావటమా, ముహూర్తమా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవటమా? ఏం చేసినా పెళ్లిగా. అయితే ఎవరొచ్చినా రాకపోయినా, ముహూర్తం ఉన్నా లేకపోయినా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవడం గన్ షాట్. గుడ్ షాట్. డియర్ బావ గారు, నమస్తే.
నమస్తే. రాము వచ్చావా? అల్లుడు గారని నీకెలా తెలుసు? అదేమిటమ్మా ఆయన ముఖం మీద పెద్ద బోర్డు మీద రాసినట్టు రాసుంటాను. అదే భాస్కర్ బాబు గారు. ఓ, అదా. పేరి కోరి మా ఇంటికి వచ్చి మా సావిత్రిని పెళ్లి చేసుకుంటానన్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అమ్మా అల్లుడు గారికి నువ్వేమైనా కట్నం తెలిస్తే డబ్బు, అమ్మాయికి ఏమైనా కానుకలు తెలిస్తే నగలు దీంట్లో ఉన్నాయి, తీసుకో. అదేమిటో మనం ఆశ్చర్యపోతాం. ఇదే నల్ల డబ్బు కొల డబ్బు కాదు, ప్యూర్ మనీ, కష్టార్జితం. తీసుకోమ్మా. ఇదిగో పంతులు గారు, పెళ్లి తతంగం బ్రహ్మాండంగా ఉండాలి. మంత్రాలు గట్టిగా చదవండి, నేను మేడ మీదకి వెళ్ళి వస్తా. ఆర్మీ అమ్మ కడుపులు మాడా మళ్ళీ ఇక్కడ దాపురించారు. సరే ఎరా, నా అడ్రస్ మీకు ఎలా తెలిసింది? నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పి? నేను పూర్వజన్మలో పోస్ట్ ఆఫీస్. నేను పోస్ట్ మ్యాన్ ని. మరి పోస్ట్ మాస్టర్ ఎవరు? ఈ ఆడారోడా? బల్లు బిల్లు ఏడిసారి నోరు ముయ్యండి. ఈ జన్మలోనే మనం ఏమిటో మనకు తెలిసి ఆ రోజు పూర్వజన్మ కూడానా? ఈ కబుర్లు మానేసి వచ్చిన పనికి అనవడం బుద్ధివంతుల లక్షణం. అసలు మనం ఏం పని మీద వచ్చాం? అసలు మనం పని మీద వచ్చాం కాదు, రైలు మీద వచ్చాం. కరెక్ట్. రైలు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మనం ఏం పని మీద వచ్చామో తెలుస్తుంది. షటప్రా బల్లు. అయ్యా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి సమాధానాలు పట్టుకుపోతామని వచ్చాం. అడగండి బాబు, అడుక్కోండి. కింద పెళ్లి ఒకటే హడావుడిగా ఉంది. అవును, వంటల వాసన గంట నుంచి మాకు హడావుడిగానే ఉంది. ఓహో. షటప్రా స్టూపిడ్. అయ్యా మా మొదటి ప్రశ్న, మీరు మమ్మల్ని గురించి పోలీసులకు ఏం చెప్పారు? ఏడ్చినట్టుంది. నన్ను గురించి వాళ్ళకి చెప్పి నమ్మించి ఒప్పించి తప్పించుకు బయటపడేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక మీ సంగతి చెప్పేది ఏమిటి? అది బుద్ధివంతుల లక్షణం. నెక్స్ట్, చచ్చిపోతా ముసలాడు నీకేం చెప్పాడు? ఇది మరీ ఏడిచినట్టుంది. ఆయన చావడానికే టైం దానికి చస్తే నాకు చెప్పడానికి టైం ఎక్కడ చాలి తెచ్చింది? పోనీ నీకేం చెప్పాడు? ఇది ఏడ్చి మొహం గడుక్కున్నట్టుగా ఉంది. ఆయనే నాకు చుట్టమా పక్కమా ఆస్తిపాస్తులు అప్పు సప్పులు అప్పగించడానికి. ఓకే, ఇక ఆఖరి ప్రశ్న ఏమిటంటే బల్లు ఏమిట్రా అది? ఏమిటంటే నిజం చెప్పు. ఇది ఒక ప్రశ్న, చెప్పిందంత నిజంగానట్టు. కాదని మేము అంటాం. అవునండి నేనంటాను. చూడండి బాబులు, అయినా మనలో మనకెందుకు పేచి? ఓ పని చేస్తాను, డైస్ వేస్తాను. 4 అయితే మీది, 6 అయితే నాది. ఓకే? ఓకే. 6. సోదరులారా, ఒక్క మాట. కింద హాల్లో మా చెల్లెలి కళ్యాణ ముహూర్తానికి టైం అయింది. నేను కన్యాదాతను, వెళ్ళాలి. ఇదిగో చూడండి, మీకంతగా నాతో ఆడుకోవాలని సరదాగా ఉంటే 1 గంట టైం ఇవ్వండి, మళ్ళీ వస్తాను. ఓకే? బుద్ధివంతుల లక్షణం. రావద్దు. అమ్మా, కళ్యాణం కమనీయ మంగళకరమని పెళ్ళైపోయింది. అల్లుడా కోటీశ్వరుడు. ఆర్భాటం లేకుండా చప్పగా ముగిస్తే బాగుండదమ్మా. పాటో, పాట కచేరియో, డాన్సో అదేది లోటు లేకుండా నేను భర్తీ చేస్తాను. మీ అమ్మాయికి
మీ ఇష్ట ప్రకారం పెద్ద సంబంధం చూసి పెళ్లి చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ అబ్బాయి సంగతి మీరే చూసుకోవాలి. వాడిని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను. వాడు చేజారిపోతున్నాడేమోనని, చెడిపోతున్నాడేమోనని భయంగా ఉంది. అభయం మాత, అభయం. బాబు, అప్పుడే బయలుదేరావా? ఇన్నాళ్ళు సావిత్రి తోడుగా ఉండేది, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయిందిరా. ఆడపిల్లలు ఇంతేనమ్మా, 3 ముళ్ళు పడితే సరి, మొగుడు వెతుకుంటూ తిర్రుమంటారు. అమ్మ లేదు, అన్న లేడు. మగపిల్లలు మాత్రం ఉద్ధరిస్తారా? అమ్మమ్మమ్మమ్మ, అలా అనకమ్మా. ఉద్ధరించకపోయినా పెళ్ళైతే పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంటి పట్టునే ఉండిపోతారు. నీకు పెళ్లి చేయమంటావా? ఒకరు చేసేది ఏమిటమ్మా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దానంతట అదే తన్నుకు రావాలి. చూడమ్మా, చెల్లెల్ని వెతుక్కుంటూ బావగారు వచ్చినట్టే నేను వెతుక్కుంటూ పోతాను. ఏ అన్న చెల్లెలనో, ఏ అమ్మ కూతురునో. వస్తానమ్మా. పెళ్ళకి తప్పదంటావా? ఉద్యోగ ధర్మం తప్పుతుందా? ఉద్యోగం ఉద్యోగం ఏ ఉద్యోగం నువ్వు చేస్తున్నది? వెళ్తే నెలల తరబడి కనపడవు, వస్తే ఒక పూట కూడా ఉండవు. ఒక ఆఫీస్ లేదు, ఒక అడ్రస్ లేదు. ఏమిటా ఉద్యోగం? అది అది చెప్పరండమ్మా. అంత చెప్పకూడదైతే అది చేయనందే అయి ఉంటుంది. అమ్మా, నీ కొడుకు మీద నీకు అనుమానం అమ్మా? నువ్వు పుట్టిన వేళ విశేషం అటువంటిది బాబు. నేను అమావాస్య వేళ అర్ధరాత్రి వేళ పుట్టాను కదమ్మా. చూడమ్మా, అమావాస్య రోజున అర్ధరాత్రి వేళ పుట్టినవాడైతే మహా గొప్పవాడని అవుతాడు, లేకపోతే గజ దొంగన్న అవుతాడు. ఇక చూడమ్మా, నేను గజ దొంగన మాత్రం కాను. ఎంత గొప్పవాడిని అవుతానో నువ్వు మద్రాసు వచ్చి చూసి చెబుతూ గాని. మద్రాసా? అవునమ్మా, నవ్వుతూ ఆశీర్వదించి పంపమ్మా. అలాగే బాబు, అలాగే. వెళ్ళరా వెళ్ళరా నాయనా. సారీ, మీరు? నేను సి కంపార్ట్మెంట్, అప్పర్ బర్త్, రావాల్సిన చోటికే వచ్చాను. నేనే రాకూడని చోటుకొచ్చాను. అంటే నాకు లేడీస్ కంపార్ట్మెంట్ లో సీటు. అక్కడ ఎవ్వరు లేరు, బోర్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరుగా? మీరున్నారుగా. నేను వస్తాను. మీకు ఎలా తెలుసు? తెలుసు, ఎలా? లిస్ట్ లో చూశాను. I see. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నేను. ఏమిటి, నాతో పాటు మీరా? మీకు జోక్ చెప్పనా? మీరు బాగానే అవుతారండి. మరి జోక్ చెప్పండి. చెప్పంటారా? మ్మ్. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం జోకా? ఆగండి, ప్రేమించుకున్న తర్వాతే జోక్ అంతా ఉందండి. ఆ అమ్మాయి ఎంత కదా? డార్లింగ్. మ్మ్. మూడండి. మూడ్? ప్రియా, జీవితంలోనే కాదు మరణంలో కూడా నేను నీతో ఉంటాను, నీతో వస్తాను అని. అదే ప్రేమ అంటే. మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారండి. ఓకే, సారీ. అలా అని కొన్నాళ్ళకు హఠాత్తుగా అబ్బాయి చచ్చిపోయాడు. రియల్లీ? అవునండి. సో సాడ్. ఆ అమ్మాయి అతని మీద పడి ఓర్వ ఏడ్చింది. పాపం. శవం ఎత్తేటప్పుడు చూస్తే ఆ అమ్మాయి చెయ్యి శవం పిడికిట్లో ఇరుక్కుపోయి పిడికిలు బిగుసుకుపోయి ఎంతో లాక్కుందామని ప్రయత్నం చేసింది. రాలా. లబోదిబోమని గోలబెట్టింది. అప్పుడు శవం కపీమని లేచి కూర్చుంది. ఏముందో తెలుసా? ఏమంది? మై డియర్, మరణంలో కూడా నా వెంట వస్తాన్నావు కదా, కమాన్. తర్వాత ఏమైందో నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. శవం లేచి ఆ మాట అనగానే ఆ అమ్మాయి టపీ ఏమని చచ్చిపోయిందట. అప్పుడు ఆ అబ్బాయి తన చేయి మాత్రం శవం చేతులు ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఏడ్చాడట. జోక్ మై జోక్ భలే వేశారండి. మన ఇద్దరం కలిస్తే పెద్ద జోక్ అవుతుంది. అయితే రండి, మనం కలుసుకున్న ఈ శుభ సమయంలో మీకు చిన్న పార్టీ ఇస్తాను. వెయిటర్ అంటే ఓ చిన్న జోక్ గుర్తొచ్చింది చెప్పనా? చెప్పండి. నీలాంటి అమ్మాయి వెయిటర్ చూసి అడిగిందట ఏముందని. వెయిటర్ ఏమన్నాడు తెలుసా? మీరు అడిగిన తప్ప మిగతావన్నీ ఉన్నాయన్నట్టు. అప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమంది? ఉన్నవి తప్ప మిగతావన్నీ పట్రా అందట. నీకేం కావాలో త్వరగా చెప్పు. ఏదో ఒకటి. ఏదో ఒకటి అంటే రుబ్బిని పిండు నానేసిన పప్పు తెస్తాడు. త్వరగా చెప్పు. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా బయటికి రావడం బుద్ధివంతుల లక్షణం. అదేంటి? మిషన్ చైర్ లో స్పెషల్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారట. పదండి. ఏమిటిది? ఎవరు నువ్వు? మహారాజులకు రాజకీయ నాయకులకు కానీ ఇటువంటి మర్యాదలు జరగవు. మర్యాదగా నోరు మూసుకున్నాడు. పదండి. వెల్కమ్. నీకోసం ఎదురు చూస్తున్నా. అసలు మీరెవరు? మిస్టర్ రాము, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పని మీద వచ్చావో మాకు బాగా తెలుసు. కానీ నీ జాతకంతో మాకు పని లేదు. నాకు కావాల్సింది ఒక్కటి. అదేమిటో చెప్పేసి మీ పని మీద మీరు వెళ్ళిపోవచ్చు.
ఏమిటి మీకు కావాల్సింది? పీటర్ నీతో ఏం చెప్పాడు, నీకేమిచ్చాడు? చచ్చ ఆ ముసలాడు చచ్చి మరి నన్ను చంపుతున్నాడు. అటు పోలీసులతో నీదే గొడవ, ఇటు వీళ్లతో నీదే గొడవ. ఆ ముసలాడు చస్తూ ఒకటి చెప్పాడు. ఏమిటది? చచ్చిపోతున్నా అన్నాడు. ఓ చచ్చు అన్నాను, చచ్చాడు అంతే. నో, అబద్ధం. ఆ? ఇదే అబద్ధం అయితే నిజం ఎలా ఉంటుందో నాకు తెలియదు. తెలీదు? ఏమండి, ఆ పీటర్ ఎవరు, ఆ చావి ఏమిటో నాకేమీ తెలియదు. నిజానికి నేను ఈయన్ని చూసింది ఇప్పుడే. నాకు మీ గొడవలతో ఏమాత్రం సంబంధం లేదు. నన్ను వెళ్ళండి. ఏమండి, ఇది అన్యాయం. చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఇటువంటి చిక్కు సమయాల్లో డైస్ వేసి తెలుసుకోవటం నాకు అలవాటు. మీరు అనుమతిస్తే. చూడండి, డైస్ 4 పడితే మీది ఛాన్స్, 6 పడితే నాది ఛాన్స్. ఓకే ఓకే ఓకే. 6 ఛాన్స్ నాది. చూడు పిల్ల, పెళ్లి బంధాన్ని తెచ్చుకొని పారిపోవచ్చు, కానీ ఈ బేడేల బంధాన్ని మాత్రం వదిలించుకుపోలేవు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. చూడు పిల్ల, ఇద్దరిని భగవంతుడు ఇలా ముడేశాడు. మూడీ లేదు, గిడి లేదు. నేను వెళ్ళాలి. చూడు, దేవుడు ఏం చేసినా చేయుడు అంతా మన మంచికే చేస్తాడు. ఇద్దరం ఒకే జాతి వాళ్ళం, ఐ మీన్ వాంటెడ్ పర్సన్స్. ఒకరినొకరు అర్థం చేసుకుని అవసర సమయంలో ఆదుకు. నువ్వు వెళ్ళాలంటున్నా, వెళ్ళు. ఏ పిల్ల, ఎందుకు అడుస్తావు? ఆడవాళ్ళ కన్నీళ్లు వజ్రాయుధం అన్నారు, కానీ ఇదిగో ఈ సంఖ్యలు మాత్రం తగ్గొట్టలేవు. అదిగో 3 మనుషులు 3 వేట కుక్కలు. కాలికి బుద్ధి చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. రాకపోతే ఇక్కడే ఉండిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటేనా? ఎవడో బేడీలు వేసి నేను అనవసరంగా నాకు తగిలించాడు, లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. ఆ 3 వేట కుక్కలు వచ్చి మన ఇద్దరిని ముక్కలు చేసి 3 రోజుల పాటు ముక్కు దాకే తింటాయి. ఇదేంటి ఏట్లోకి లాక్కుపోతున్నాయి? అది విషయం. అంటే వాళ్ళు ఎట్లోకి దూకేశారన్నమాట. ఎట్లో దూకేసిన వాళ్ళ గురించి ఒక హెల్ప్ చేసి వెనక పోవడం బుద్ధిమంతులు లక్షణం. ఇంతకీ మనం బుద్ధిమంతులమేనా అని? కాదు 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 బుద్ధిమంతులు అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. కాదు వెనక తెప్పడు రాయక.
ఒకసారి ఆడ ఒకసారి బాగా ఆడ బాగా యాదవా, వీరిక్కడా? ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసి కూర్చుంటే ఏమీ లేదని ఆడించుకుంటా దెయ్యం అంటే దెయ్యం నీ ఒక్కటే దెయ్యాన్ని వదిలితే మీలాంటి పెద్ద మనుషుల కోసం స్పెషల్ సరుకు తీసుకురారా నీ సోటకు పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏ క్లాస్ సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది ఏమిటి? ఉంటే ఏంటంట బిల్లు నీ బుర్ర దొల్ల ఈ సంగతి అయ్యగా చెవులు వేసి పెడితే అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడిపోను సారా కాదు కళ్ళు కాదు ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం, బుద్ధిమంతుల లక్షణం. ఎక్కడా ఎక్కడా సరిగ్గా నడవట్లా. నేను అడిగే దయ్యాలు కాదురా సరుకు. ఎక్కడేనమ్మా అయ్య బాబు ఇక్కడేమో 5 బోండాలు పెట్టారా, లోపలేమో 4 బోండాలు ఉన్నాయా? అయ్య బాబు ఈ బోండాలతో పాటు తుండుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిన దయ్యాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ జిమ్మడా ఎదవా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దావుతుందా? ఏ, 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 చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి. కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కరు తాగితే 1 మోర్ అంటావు. పట్టు కొట్టాయి జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. ఓకే. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. ఎవరు మీరు? కొండదేవత మీద సత్యం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఓసి ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెప్తారు. మనం అయ్యో పాపం అని నీడనిస్తాం. చివరికి తప్పంతా మన ఎత్తిన పడుద్ది. మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తచ్చిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఊడ్స్పండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు. పద.
వాళ్ళు మనం ఎలనాడిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం పోదాం వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నాకు అలాగే కాదండి, బల్లుకి చివరికి బిల్లు కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా ధనాధం. అత్తగారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ అంత కూడా అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే లలితని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్ళు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గాని మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడు గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట. ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలా రేపుట్టింది గొప్పింటానే కానీ ఏం లాభం? పెరిగింది బుడగలు, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? చూసి సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు అసలు కదా. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. పొరచెత్త నీళ్లు తాగుతావా? ఏ చేయి ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టు. చాలా చాలు చాలు. కమా. అయ్యో నా కాలు. అబ్బా. అబ్బా. అరే, పెద్ద దెబ్బే తగిలింది. నెత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్ ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవింద. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా? అయ్యో అవ్వా అవ్వా, ఎక్కడ పిలిచినట్టు
ఉంటుందా? ఎక్కడో కాదే, ఇక్కడే. నేనే అలీ కుమార్ని, నీ మనవణ్ణే. ఓర్నా నాయనే, నీ పెళ్ళం నీతో కాపురం చెయ్యా? ఓరే, ఎప్పుడనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా? నీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే, ఉద్యోగ ధర్మం, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని. ఓరు నీ పెళ్ళం మోకాలు కుంకుమ వేస్తా. నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిత్రి పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పొడవకే, లేత బొక్కలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ, నువ్వేం పసిపిల్లాడు అనుకుంటున్నావంట్రా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ్ళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఒరే, ఇక నేను ఈ పంపు కాపులో కాయలేను. నువ్వు అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తానంటే. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను. పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్లు పోసే దిక్కుండద్దంట్రా. నువ్వేమో పంపు పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి, నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళో మా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా. మీ తాత మీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? పళ్ళు రాళ్ళు కొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నచ్చి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. ఇదిగో అమ్మా అమ్మా అమ్మా, గుబ్బలేదు, బోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మ ఎవరు పాపం, కర్మకాళి. ఇంకెందుకంటే తినం. చెప్పు, ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ, నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? ఆహా, నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను, అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ, అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా, ఏంటలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం, ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంత అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేయటం,
విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం. బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, అబ్బాయిలు ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా, నీ బొంద, దీన్ని నేనే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరు ఉండరు. ఆహా, మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రేయ్, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రేయ్, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పచెప్తావా? అంతేగా మరి, ఎందుకా నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. ఛీ! అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే వెళ్ళి వేస్తున్నా. చలో. మోసం, మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించురా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. ఏ పోమ్మా. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలాగా నున్నగా నాగోండి. మా అక్కను చూడాలి, కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. తల ముద్ద పై చేస్తారా చవట. అమ్మాయిని చూడు, కూర్చోమ్మా. మట్టం చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నోటండి, ఓన్లీ 33. ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18వ ఏట 1 నెల కనిపించకుండా పోయిందండి. 22వ ఏట నువ్వు నోరు మీరా. లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లెలి గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికి ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీత ఆయన వచ్చినా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ మినిట్.
బాగా వాయించక్క బావగారు ఆనందించాలి. నోటం బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే. మరేనండి. అది ఏం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. ఆది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శని తాళం వాయించు. ఓరు దీనడుకు మోగుతాడు గట్ట నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందండి, మా అవ్వకి నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళి అయితే సరే గాని శోభను మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకున్నాం. అంతే కదా. చూడండి బాబు గారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకు రావడమేంటి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బాబు గారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అయ్యో రక్తం వస్తుంది. ఏ నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? ఉమ్. మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను. అనుబంధమే తెంచేసుకోలేకపోతున్నా. రాము, ఇప్పుడేమైందో తెలుసా? ఏమైంది? మన పెళ్ళయింది. పెళ్ళా? నీ రక్తంలో నేను, నా రక్తంలో నువ్వు కలిసిపోయాం. పెళ్ళంటే ఇంతకంటే ఏమిటమ్మా మహా? హై, ఏమిటంత సీరియస్ అయిపోయావు? నేను మాట చెప్తాను, వింటావా? వింటాను, చెప్పు. నేను సీరియస్ విషయం చెప్తున్నా. నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పొచ్చానో తెలుసా? తెలీదు. ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటా. రాము, స్టేషన్ కు పోనీ. స్టేషన్ దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరి వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం, ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంచ, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి?
ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి. నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంధ్య, రాము, నేను నన్ను మర్చిపో రాము. అన్నయ్య, హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య, ఏమిటి ఉన్నట్టు ఉంటుడి పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు, నో పోలీస్ స్టేషన్ లో చెప్పారు, నో నో. నువ్వే చెప్పావు. ఆ? నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు జాతకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి మీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సృష్టిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగ మనేత. అమ్మా, అమ్మ ఎక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము, రాము. అమ్మా, ఎందుకమ్మా నీకు మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావని భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మ దేవుడు కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఆ, ఏం ధర్మాలో. పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుంది అనుకుంటే ఆ అదృష్టం కూడా. వస్తుందమ్మా, త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస్ తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా బాగుంటుంది. ఆహా. ప్రేమించుకున్నారా? ఉమ్. అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోను ఉంటుంది. దీ సంగతి బావా. ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరే ఉన్నా? సంధ్య. సంధ్య? ఆ. ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య. సంధ్య, నిజం చెప్పు. గాడ్ ప్రామిస్. దాదాపు 2 రోజులు అతనితో కాపురం చేశాను. అతనిలో అణువణువు పరిశీలించాను. మనకు పనికొచ్చేది, అనుమానించదగ్గది ఏది కనిపించలేదు. సరే, వెళ్ళు. నెక్స్ట్ నా పని ఏమిటి? ఏం చేయాలి? నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు. అంతవరకు రెస్ట్ తీసుకో. ఉమ్. దిల్వార్. ఎస్ సార్. ప్రేమ ఒక పిచ్చి. ఆ పిచ్చిలో పడ్డవాళ్ళు మన పనికి పనికిరారు. ఏమిటి మీరనేది? సంధ్య రాము ప్రేమలో పడింది. అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకు ఏమీ కనిపించలేదు. రాము సిబిఐ టాప్ ఆఫీసర్. ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్. అది మీకెలా తెలుసు? రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది, సూరమ్మని జయమగా మార్చింది ఎందుకు అనుకున్నాం? అసలు విషయం, పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు. అందులో ఉన్న మన గుట్టంతా. ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్, నో డ్రింక్, నో స్లీప్. శాస్త్రిజీ, శాస్త్రిజీ. థాంక్ గాడ్. పోయారేమో అనుకున్నాను. ఇంకా టైం ఉంది. ఎంత? నీ పాపం పండాలిగా. శాస్త్రిజీ,
ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వొస్తోంది శాస్త్రికి. ఏడుపు వచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం. ఎక్కువగా నవ్వడం కూడా ఏడవటానికి. సరే, ఆలోచించారా? ఉమ్, ఏమి నిర్ణయించారు? చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని. శాస్త్రిజీ, ఇక మీకు వారం రోజులే గడు. తరువాత ఇక్కడున్న అద్దాలకు ప్రాణం వస్తుంది. వాటిలోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి. అలా మాడిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రవధ అనుభవిస్తారు. అది 24 గంటలే. 25వ గంటలో మీకు బదులుగా మీ బూడిది ఇక్కడ మిగులుతుంది. ఏ నవ్వులాటగా ఉందా? రంజిత్, సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు. నీ చిత్రవధ అనుభవిస్తూ కూర్చునేంత తెలివి తక్కువ అని కాను. శాస్త్రిజీ, ఎందుకు ఈ మొండితనం? మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది? ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి ఇస్తే మీకేమొస్తుంది? అంతకంటే 100,000 రెట్లకు నేను ఇస్తాను. దేశద్రోహం చేసేవాడిని కాను. ఇది దేశద్రోహం ఎలా అవుతుంది? పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలోనే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా? పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది. ఫార్ములా మనదైనప్పుడు, ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు. అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కాదా? శాస్త్రిజీ, మీ మనమరాలు అమెరికా నుంచి వచ్చింది. సంజయ్ వచ్చిందా? ఎక్కడుంది? ఎక్కడుంది? మా దగ్గరే ఉంది. మీ దగ్గర? మీ చేతుల్లో చిక్కుకుందా? చిక్కించుకున్నాం. రంజిత్, ఒక్కసారి నా మనవరాన్ని చూడను. ఆ తర్వాత నేను హాయిగా ప్రాణాలు విడుస్తాను. అక్కర్లేదు. మీరు మీ మనమరాలు, ఆమె మనుమలు మనమరాళ్ళు హాయిగా బ్రతికే ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు. లేదా మీ కళ్ళదిటే మీ మనమరాలు. రంజిత్, ఇదేమిటో తెలుసా? పొటాషియం సైనైడ్. పంటితో ఒక్క నొక్కు నొక్కితే చాలు. నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే, నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను. నన్ను బెదిరించక, జాగ్రత్త. సరే, మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా? చూస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్. ఖాళీ గ్లాసు భర్తీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు భర్తీ గ్లాసు ఖాళీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతుల లక్షణం ఎంత మాత్రం కానే కాదు. హలో త్రిమూర్తులు. నమస్తే నమస్తే. మీకు చిన్న జోక్ చెప్పనా? అక్కలే సార్ చెప్పకుండా వేస్తాం. ఏ ముహూర్తాన మనకి లంచ్ పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను. ఈ సంగతి చెప్తారా? పెద్ద మనుషులు అడిగితే చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. అయితే దూరంగా ఉండు, ముట్టుకోకు. సరే, నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒకటి ఉన్నట్టుండి మీరు ముసలాన్ని ఎందుకు చంపారు? మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను. పోనీ డైస్ వేయమంటారా? హలో. హలో. నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం. సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే. థ్యాంక్ యూ. సంధ్య, 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 సంధ్య. సారీ బ్రదర్. సంధ్య, సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య. అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేను ఒకరిని ఇష్టపడ్డాను. అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు. నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప? పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు.
గోడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలు ఉంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించటం లేదా నీకు? చెప్పు రాము. లవ్ ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ బగలు చూసి మోసపోతానా? నీ నాటకాలు నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము, నో రాము. ఎస్, మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే, గుడ్, వెరీ గుడ్ సంచ. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితిగతం రావాలి. రాకపోతే ఆరదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తి కాగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంజయ్, ఇద్దరం కత్తుల బొమ్మలు ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి కావు. నీకోసం ఎదురు చూస్తాను, నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. బాబు, అదేమిటి బాబు గారు, అక్కే మీకోసం ఎదురు చూస్తుంది, అనుకుంటారంటే ముందు పదండి. దయచేయండి. బావగారు, ఏడ్చింది చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కార్యం సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా, బావుడు తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. వాళ్ళు నువ్వా వాళ్ళు? ఏంటి అర్జెంట్గా తీసుకున్నాడు. వాడు అక్కడికి రాడయ్యా. శుభం ఆయన గర్భధానన్నాడు, తేలు పుట్టి నా బిడ్డ ఏడుతుంటే అక్కడికి రమ్మంటా. పేరు కూర్చుందా? ఏమిటా చూపులు? రూపులు సరేరా, ఈడు రూపు కాటికెళ్ళా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచుకెళ్తాడేంటి? అవ్వా, రోజు నేను వచ్చి మీ మనవడు ఏమిచ్చామో చెప్తా కదా. మనలో ఎవరికేమా నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఒరే, ఆ బుగ్గను సుక్కన్నా తీసి వెళ్ళవేరా. బావా, ఏమిటి బాబా గదంతా చీకటి చేసి కూర్చున్నావు? కరెంట్ లేదా, లైట్ లేదా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనుంది. చిచి, నా రోడ్లు కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కందంతే. కొరి లైట్ అయ్యా. వద్దొద్దు, లైట్ అయ్యొద్దు. అమ్మా, చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. అయినా డాక్టర్ ఎవరు చెప్పడానికి? రోజుని నేనా ఆయన? నేను చీకట్లోనే ఉంటాను అంతే. అమ్మా, అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం? ఒక్క పని ఏమిటి బావా, కనీసం 6 డజన్ వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు, అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు? అయినా బావగారు ఎందుకుంటాడు? ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్? షూర్.
హలో ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూస్. ఎస్, మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్. ఓకే మై బాయ్. తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. వెన్ వచ్చే వారమే. ఇజ్ ఇట్? అవును సార్, మంచి పొట్టు దొరికింది. గుడ్. నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు ఓ మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకేదో పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.